అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ సంగీత శిక్షణకు ఆహ్వానిస్తుంది మా శ్రీనాథమయం 2 ఛానల్. అలాగే శ్రీనాథమయం 3ని కూడా చూడండి. అందులో కూడా కంపల్సరీగా మీరు చూసి తీరవలసినవి చాలా ఉన్నాయి. వేదాంత విద్య అది చిన్న విషయం కాదు. చాలా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి సమయం చూసుకొని ఒకసారి దర్శించండి దాన్ని కూడా. అయితే ఇప్పుడు మిమ్మల్ని చిన్న క్వశ్చన్లు వేస్తాను. ఎందుకంటే కంటిన్యూగా చెప్పుకుంటూ ఉపన్యాసంలాగా చెప్పుకుంటూ పోయేది కాదు. లెక్చరర్ మెథడ్ పనికిరాదు, ఇక్కడ రిపిటేషన్ మెథడ్ ఎక్కువ. అందుకోసం మెథడ్స్ ఉన్నాయి మెథడ్స్ ఆఫ్ టీచింగ్లో. చిన్నపిల్లలకి చూడండి, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్, వాడు పలికినా పలకపోయినా చెప్తూనే ఉండాలి. ఇది కూడా ఒక రకంగా అలా రిపీట్ చేస్తుంటేనే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక సూదంటరాయి ఉంటుంది, అయస్కాంతం. దాన్ని చూసారా, ఒక ఇనుప ముక్క మీద ఇలా ఒక యాంగిల్లో ఇలా రాస్తూ ఉంటే, మళ్ళీ రివర్స్ రావద్దు, ఇలాగే రాస్తూ ఉంటే ఇనుప ముక్క కూడా అయస్కాంతం అయిపోతుంది. మనం ఎన్నిసార్లు రాస్తే అంత పవర్ దానికి వచ్చేస్తుంటుంది. ఇది కూడా అంతే అనమాట. దీన్ని ఏమంటారు, భ్రమర కీటక న్యాయం అంటారు. భ్రమరం అంటే తుమ్మెద, కందిరీగ అంటాం కదా. అది మనకి ఎక్కడ హోస్లో చిన్న చిన్న పురుగులను తెచ్చిపెట్టేసి పురుగులు పెట్టి ఆ పురుగులు అని కూడా తిరుగుతూ ఉంటుంది. కొన్నాళ్ళ తర్వాత ఆ పురుగులు కూడా దీనిలాగా మారిపోయి కందిరీగలాగా వస్తాయని. యాక్చువల్గా సైంటిఫిక్గా అలా కాదు, దాన్ని భ్రమర కీటక న్యాయం అని అంటారు. అలాగే వినంగా పిల్లలకు కూడా మన మంచి సాంప్రదాయాలు సంస్కారాలు కూడా అలవాటు చేయండి, నేర్పించండి, సంగీతాన్ని బతికించండి. ఏదో నా ఒక్కడి కోసం, మ్యూజిక్ సార్ కోసమో, లేదా ఇంకొకళ్ళ కోసమో, ఎల్లం వెళ్ళిందనో, పుల్లం వెళ్ళిందనో, శుభం వెళ్ళిందనో కాకుండా ఈ కళ, అపురూపమైన ఈ కళ ఏమైపోతుంది, కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ చిన్న చిన్న పిల్లలు కూడా ఇప్పుడు ఏదో కొంచెం నేర్చుకున్న వాళ్ళు కూడా మహావిద్వాంసులాగా అయిపోతారు. తర్వాత ఏమవుతుంది, వాళ్ళ దగ్గర సంగీతం వాళ్ళు ఎక్కడ ఉంటారు, అమెరికాలో సెటిల్ అయిపోతారు. ఈ గ్లోబలైజేషన్లో ఎవడు కూడా ఇండియాలో ఉంటారు, దూకేస్తున్నారు కదా, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి సంగీతం ఎవరికైనా కొంచెం నేర్పించారనుకోండి, దాని పేటెంట్ రైట్ అమెరికా శాస్త్రీయ సంగీతాన్ని కనుక్కున్నది. ఇప్పుడు అలోవేరా ఇలాంటివి వచ్చాయి కదా, మాదే అనుకుంటూ. అలాగే వేపని కూడా కొనేయాలని చూశారు వాళ్ళు పేటెంట్ రైట్కి. అట్లాగే సంగీతాన్ని, ఇలాంటి కళలు కూడా వాళ్ళకి వెళ్ళిపోతాయి. మన దేశంలో ఉన్నటువంటి ఎన్నో కళలు, ఎన్నో రహస్యమైనటువంటి విద్యలు నాశనం అయిపోతాయి. వేద విద్యలు, వేదాల నుంచి ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఆ రోజుల్లో ఎంత సాధించారు వాళ్ళు. నేను చెబితే చాలామంది కోపం రావచ్చు. ఇప్పుడు మోడర్నిస్టులందరికీ కూడా కోపం వస్తుంది. ఎందుకంటే యథార్థమే కదా. నేను ఎవరికో కోపం వస్తే అది తప్పు అయిపోదు. ఇప్పుడు వేదిక్ మ్యాథ్స్ ఉంది. వేదిక్ మ్యాథ్స్లో ఎన్ని షార్ట్ కట్స్ ఉన్నాయో. ఇప్పుడు ఆ శకుంతలాదేవి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక 36 డిజిట్స్ ఇంటూ ఇంకొక 37 డిజిట్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వాళ్ళు చెప్పేస్తారు ఒక్కసారి, బికాజ్ ఆఫ్ షార్ట్ కట్ మెథడ్స్. అది మామూలుగా మనం నేర్చుకునే లెక్కల్లో లేవు, ఇంగ్లీష్ లెక్కల్లో లేవు, రాదు. గంట సేపు చేయాల్సిన పేపర్ మీద మొత్తం బోర్డులన్నీ 4 సార్లు జరిపి రాస్తే వచ్చే సమ్ని వాళ్ళు ఒక నిమిషం ఏదో ఇలాగే ఒక పెద్ద మల్టిప్లికేషన్ ఇస్తే 56 సెకండ్లో చెప్పిందంట ఆమె, శకుంతలాదేవి. అదే కనుక మళ్ళీ క్యాలిక్యులేటర్ ఇస్తే 1 మినిట్ పైన పట్టిందంట అది మొత్తం చేసేటప్పటికి, కంప్యూటర్కి ఇచ్చేటప్పటికి. అంటే కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా చేయగలిగారు లెక్కలు. ఒక ఖగోళం, ఒక గణితం, ఒక సంగీతం, ఒక వాస్తు, ఒకటేంటండి, ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా చెప్పవచ్చు. ఇందులో కూడా సంగీతంలో కూడా పెద్ద పెద్ద టాపిక్స్ ఉన్నాయి. 22 శృతులని, 12 శృతులు అంటారు, 12 శృతులు. వాటి గురించి చెబుతుంటే అసలు మనకి మైండ్ బ్లాస్ట్ అయిపోతుంది. వాళ్ళ సిస్టమ్ ప్రకారం అయితే 24 వస్తాయి. అది రాంగ్ అని చెప్పి మనం ప్రూవ్ చేసాం దాన్ని. వాళ్ళు కూడా ఒప్పుకొని దండం పెట్టారు భారతదేశానికి. దట్ ఈజ్ ఇండియా. ఇండియా అనద్దు, భారత్ మహాభారత్, భారతదేశం. ఈ దేశంలో పుట్టడం నిజంగా మనకు గర్వకారణం కాదా? ఇక్కడ ఇవన్నీ మన విద్యలన్నీ కూడా మనకి ఈ నేలలో పుట్టినంటే మనకు గర్వకారణం కాదా? మనకు రోమాంచనం కావద్దా? అందుకోసం ఈ రోజున ఏదో టైం వేస్ట్ చేయడం కాదు, మొన్నటి క్లాసులో ఏం చెప్పాను అది చెప్పండి ఒకసారి. చిన్న క్వశ్చన్ గుర్తులేదు, 4 స్వరాలు చెప్పాను అంతేనా? ఫస్ట్ రాగా 4 స్వరాలు చెప్పలేదు కదా. ఒక పాట పాడాను, ఏంటది? ఏదో పాడారు సార్, ఏదో పాడారు కాదు, సంగీతాన్ని గురించి పాడాను. త్యాగరాజస్వామి కీర్తన సంగీత జ్ఞానం, ధన్యాసి రాగంలోది. ఒక లైన్ పాడాను అంతే, సింపుల్గా. దానివల్ల ఏం చెప్పాను, మళ్ళీ దీనికి డివోషన్ అనేది ఉండాలి, భక్తి ఉండాలి. భక్తి లేకపోతే అనవసరం.
భక్తి లేకపోతే గుళ్ళోకి వెళ్తాం అనవసరం. అక్కడికి వెళ్ళి పంతులు గారిని తిట్టి, క్యూలో నుంచున్న వాళ్ళని తిట్టి, అందరినీ తిట్టి, అందరి చేత తిట్టించుకొని, నెట్టుకొని రక్తపాతాలు అవటానికి సినిమా టికెట్లు కాదు. టికెట్లు కొనుక్కొని వెళ్తాం కాదు. టికెట్ కొనుక్కొని ఎందుకు వెళ్తున్నావు నువ్వు? అక్కడ నీకు అంత ఓపిక లేనప్పుడు, అంత టైం లేనప్పుడు అసలు గుడికి వెళ్తాం ఎందుకు? ఇంట్లో నుంచి దండం పెట్టుకో. లేదు సార్ మాకు ఫాస్ట్గా వెళ్ళాలి, గుడికి వెళ్ళొద్దు నువ్వు. ఇది కూడా అంతే. భక్తి ఉంటేనే సంగీతంలోకి రండి దయచేసి. ఆ గురి ఉంటేనే, గురువు గారి మీద గురువు ఉండాలి, సబ్జెక్ట్ మీద గురి ఉండాలి, నమ్మకం ఉండాలి. లేకపోతే లేదు. ఇవేం ప్రూవ్ చేసేవి కాదు, ఎవిడెన్స్లు ఏమి ఉండవు వీటి. మీరు మ్యూజిక్ ఎగ్జామ్స్ కూడా అలాగే ఉంటాయి. ఒక గదిలో కూర్చోబెట్టేసి 4 జడ్జీలు కూర్చొని ఉంటారు. వాళ్ళు నేను పాడమంటారు, అడిగిన వాళ్ళు పాడుతుంటారు. వాళ్ళు బాగా పాడేవని రాస్తే బాగా పాడినట్టు, పాడలేదంటే వీడియోలు కూడా తీనివ్వరు. వాళ్ళు ఎన్ని మార్కులు ఇస్తే అన్నీ వాడు నమ్మాలి అంతే. అట్లా ఇది కూడా అలాంటిది ఒక రకంగా చెప్పాలంటే. సో అందుకోసం ఏంటంటే, సో మీకు సంగీతంలో 4 స్వరాలు చెప్పడం జరిగింది. అందుకోసం ఇవాళ అయితే 4వ స్వరాన్ని మామూలుగా పాడి వినిపించాను, తాళంతో చెప్పలేదు. 1వ స్వరం ఏంటి? సరిగమ పదనిస సానిదాప మగరిస. 2వ స్వరం ఏంటి? సరిగమ 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 పదనిస సానిదాప సానిదాప సానిదాప. 3వ స్వరం ఏంటి? సరిగమ సరి సరి సరిగమ పదని సానిదాప సాని సాని సానిదాప మగరి. 4వ స్వరం ఏంటి? సరిగ సరిగ సరి సరిగమ పదనిస సానీద సానీద సాని. అందుకోసం ఇక్కడ నేర్చుకునే వాళ్ళకి ఓర్పు ఉండాలి, నేర్పే వాళ్ళకి కూడా చాలా చాలా ఓర్పు ఉండాలి. ఏదో ఫాస్ట్గా వెళ్ళిపోతే కుదరదు. మా ఫ్రెండ్ ఒక ఆయన చాలా చోట్ల తిరిగాడు సంగీతం నేర్చుకోవడానికి. మ్యూజిక్ కాలేజీలోకి వెళ్ళగానే కూర్చోబెట్టి అందరిలో పాడమంటే పాడలేకపోతే నానా బూతులు తిట్టాడు. నీ గొంతు ఏం గొంతు, ఎందుకు వచ్చావు సంగీతం అలవాటు. అట్లా ఉంటారు వాళ్ళు కూడా, విద్వాంసులు కూడా. వాళ్ళు ఏంటో ఒక లెవెల్ సాధించేటప్పటికి ఇవన్నీ చిరాకుంటాయి. ఎల్కేజీ నుంచి చెప్పాలా అన్నట్టుగా ఉంటుంది. చెప్పేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు, పాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పాడుకుంటారు, పేరు తెచ్చుకుంటారు. ఒక మంచి గురువుగా రాణించాలనేది అక్కడ చాలా కష్టం. సో ఇంతవరకు నేను కూడా చాలామంది నేర్పుకున్నాను. ఒక విద్వాంసులుగా కూడా నిరూపించుకోవాలి కాబట్టి రిటైర్ అయిపోయాకనే ఆ ప్రయత్నం చేద్దామని ఇంకా ఆ ప్రయత్నంలో కూడా ఉన్నాను. అయితే ఇంతవరకు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ వీడియోలు పెడుతూ ఉంటాను. ఆన్లైన్ క్లాసులు చెప్తుంటాను. ఆన్లైన్ క్లాసులకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. అది కొంత బెనిఫిట్ ఉంటుంది. ఇది కూడా ఉంటుంది, ఉండదని కాదు. కానీ దానికైతే మళ్ళీ గురుముఖంగా అడగటం ఇది ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ప్రశ్నకి నేనే సమాధానం చెప్పుకోవాలి. అప్పుడు అలా కాదు, మీరు చెప్తారు. దానివల్ల ఏంటంటే అది మళ్ళా రివైజ్ అవుతూ మైండ్లోకి వెళ్తూ ఉంటుందన్నమాట. కంపల్సరీగా నేర్చుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఫోన్ చేసిన వాళ్ళకి చాలా ధన్యవాదాలు. తప్పకుండా నేర్చుకోండి. తప్పకుండా మీ నేమ్ ఎన్రోల్ చేయండి. ఎంతమంది ఎన్రోల్ అవుతారో చూస్తే నాకైతే కంపల్సరీగా 10 మంది రావాలి. 10 మంది వస్తే తప్పకుండా స్టార్ట్ చేస్తాను, అభ్యంతరం ఏం లేదు. 10 మందికి ఒక్కళ్ళ దగ్గర నేను స్టార్ట్ చేయను, ఎందుకంటే అనవసరం. ఎందుకు అంత ప్రయాస? ఇందా నుంచి టీచింగ్లో 30 సంవత్సరాలు చెబుతూనే ఉన్నాను కదా. అందుకోసం ఏంటంటే 10 మంది ఉంటే కనీసం 4 చివరికి 7 6 అయినా మిగులుతారు. ఒక గ్రూప్ ఉండాలి అక్కడ. అప్పుడే మీకు కూడా వాళ్ళు ఎలా పడిన ఈ స్పర్ధయా వర్ధతే విద్య. ఏదో ఒకరికి నేర్పుకుంటూ కూర్చోవడం కాదు. కేవలం డబ్బులు మ్యాటరే కాదు, అది కూడా ఒక మ్యాటరే. కాకపోతే ఇది ఇంకో మ్యాటర్. 4th వన్ సరిగా సరిగా సరి. అది ఇంకొకసారి పాడేసిన తర్వాత తాళంతో చెప్తాను. తాళం గుర్తుంది కదా, మళ్ళీ చెప్తున్నాను. 1 దెబ్బ, 2 స్మాల్ ఫింగర్, ఇటు నుంచి స్టార్ట్ చేయకండి. మళ్ళీ 1 2 3 4 ఇంతవరకే, ఈ 3 ఫింగర్లే, ఇది వద్దు. 5 6 7 8 ఇలాగే వెయ్యాలి. ఈ తాళము ఏమిటి? ఏమో మీరే చెప్పుకోండి. కాదు, ఆది తాళము. దీనికి ఒక రాగం ఉంటుందన్నాను. ఏం రాగము? ఏమో మాకు తెలియదు. మీరు చూడటం ఎక్కువ, మళ్ళీ చెప్పాలా? కాదు, మాయా మాళవ గౌళ రాగము. మాయా మాళవ గౌళ రాగము, ఆది తాళము, సరళి స్వరాల్లో 4వది. తాళం కూడా చెప్పాను, ఆది తాళం వేసి చూపించాను. ఇప్పుడు ఒకసారి పాడతాను. సరే గా. నేను సాపాస మర్చిపోయానేమో, ఇందా పాడినట్టున్నాను. ఇంటి దగ్గర పాడేటప్పుడు సాపాస కంపల్సరీగా 4-5 సార్లు పాడుకోండి. మళ్ళీ అయ్యేటప్పుడు కూడా కనీసం ఒక్కసారైనా పాడండి. పాడితే మీ గొంతు బాగుంటుంది. తర్వాత గొంతుని డెవలప్ చేసుకోవాలి, దాని రేంజ్ పెంచాలి. ఎంత హై పిచ్కైనా వెళ్ళాలి, ఎంత లో పిచ్కైనా రావాలి. గమకాలు తిరగాలి. ఏ పాటైనా సునాయాసితంగా పాడాలి. ఎక్కడ ఏ స్టేజ్ మీద ఎలా ఎత్తుకున్నా కానీ అది అద్భుతంగా రావాలి. దానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను. మీకు మాత్రమే, ఎక్స్క్లూజివ్లీ శ్రీనాథమయ్య స్టూడెంట్స్, అందరికీ కాదు. ఆ టెక్నిక్లు నేను చెప్తాను. మీకు ఆటోమేటిక్గా మీకు తప్పనిసరిగా గొంతు డెవలప్ అవుతుంది. నేను ఒక అతనికి ఛాలెంజ్ చేశాను, సరిగ్గా పాడతలేదు. ఎన్నిసార్లు చెప్పి, సార్ అసలు నాకు సంగీతం వస్తుందంటారా? వస్తుంది ఎలా చెప్తారు?
ఖచ్చితంగా 1 మంత్ నా దగ్గర కూర్చో, ఓన్లీ 1 మంత్. నీకు సంగీతం రాకపోతే నువ్వు వెళ్ళిపోదు. కానీ నేను చెప్పినటువంటి ఈ స్వరాలు శృతిలో గాత్రం నీ శృతిలో రాకపోతే అప్పుడు నన్ను నీ ఇష్టం వచ్చినట్టు అడుగు అన్నాను. ఎందుకంటే అతని స్వరం సా ఆ స్వరంలో కలుస్తున్నది, కలిస్తే వస్తుందని అర్థం. ముందు షడ్జమం అంటాం కదా, ఆ షడ్జముల ఆధార శృతిలో కనుక మీకు గొంతు కలిసిందంటే ఆటోమేటిక్. కాకపోతే పెంచుకోవడం తగ్గించుకోవడం రాదు, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్. దాన్ని చేయొచ్చు. అసలు సా సా అంటాడు, ఎన్నిసార్లు అలాగే అంటున్నాడు అనుకోండి, ఇంకా రాదు. అతనికి అప్పటికే ఇంట్రెస్ట్ ఉంటే వాద్యాలు నేర్చుకోవాలి, వాద్యాలు నేర్చుకోవచ్చు. నాలెడ్జ్ ఉంది, సంగీత సెన్స్ ఉంది, కానీ గొంతు సహకరించట్లేదు. ఆ వాద్యాలు కూడా రాలేదు అనుకోండి, అప్పుడు కూడా నేర్చుకోవచ్చు, అప్పుడే నేర్చుకోవచ్చు. తాళవాద్యాలు నేర్చుకోవచ్చు, తబలాలు, మృదంగాలు అలాంటివి కూడా నేర్చుకోవచ్చు. అందరూ పాడాలని రూల్ లేదు, అందరికీ వస్తుందని నమ్మకం లేదు. పాట అనేది చాలా తక్కువ మందికే వస్తుంది. గాత్రం దైవీ వీణ, దేవుడిది, మ్యానుఫ్యాక్చర్డ్ బై గాడ్. ఈ వీణలు మనం తయారు చేసినవి. ఇవి ఫింగర్స్ గుర్తుపెట్టుకుంటే వాయించవచ్చు. సరే గ సరే గ సరే సరే గ మ పద ని స సా ని ద సా ని ద సా ని సా ని ద ప మ గ రి స. ఫస్ట్ కాలం అయిపోయింది. విచ్ వన్? 4th వన్. గుర్తుపెట్టుకోండి, మైండ్లో గుర్తుపెట్టుకోండి. సరే గ సరే గ సరే సరే గ మ పద ని స సా ని ద సా ని ద సా ని సా ని ద ప మ గ రి స. సెకండ్ కాలం ఆల్సో ఓవర్. నౌ థర్డ్ కాలం, 4th స్వరం, థర్డ్ కాలం. సరిగ సరిగ సరి సరిగ 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 అని కాదు, సరిగ సరిగ సరి. 8 letters, 3 3 2. సరిగ సరిగ సరి సరి గ మ పద ని సా ని ద సా ని ద సా ని సా ని ద ప మ గ రి స. మామూలుగా అయితే ఇంకా జాగ్రత్తగా స్లోగా చెప్తాం ఇంటి దగ్గర నేర్పేటప్పుడు. అయితే ఇది కొంచెం ఫాస్టే చేయాలి, మరి వీడియో కాబట్టి ఒక 20 minutes 22 minutes పెడతాం. అందుకు ఇప్పుడు తాళంతో చూపిస్తున్నాను. సరి గ, ఇక్కడికి అయిపోయింది. మళ్ళీ సరిగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. నో, తాళం ఆర్డర్ ప్రకారం వెళ్ళిపోతున్నావు, నువ్వేమైనా పాడుకో. 1 2 3 4 5 6 7 8 అది అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. సరి గ సా ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ సా సరి గ. ఒక సరిగా ఇక్కడికి, ఇంకో సరిగా ఇలా వచ్చింది. సరి సరి గ మ పద ని స. లైక్ యాజ్ దట్ ఓన్లీ, డిసెండింగ్ ఆల్సో. సా ని ద సా ని ద సా ని సా ని ద ప మ గ రి స. చూసారా, ఇంత చేస్తే 4th స్వరం. 4వ స్వరంలోనే కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ముందుకు వెళ్ళిన కాకపోతే మైండ్ అక్కడ పెడుతుంటేనే వస్తుంది. ఏకాగ్రత కోసం కూడా, ఏకాగ్రత 3 రకాల ఏకాగ్రతలు పనిచేస్తాయి ఒకేసారి. వర్డ్స్, ట్యూను, తాళం, ఈ 3 మీద పనిచేయాలి. అప్పుడు మరి వాడికి ధారణ పెరగదా? ధారణ అంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. ఓకేనా? ఫస్ట్ కాలం చూడండి మళ్ళీ ఇంకోసారి. సరి గ సరి గ సరి, ఇది ఫస్ట్ కాలం. నౌ సెకండ్ కాలం. సరి గ 2 letters, ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతాం. సరి గ స రి గ స. 2 డివైడ్ చేసుకోవాలి, ట్యూన్లో పాడాలి. సరి గ సరి గ సరి సరి గ మ పద ని స సా ని ద సా ని ద సా ని. చూడండి, సా ని ద స ని ద సా ని సా ని ద సా ని ద సా ని సా ని ద ప మ గ రి స. ఓకేనా? సెకండ్ కాలం అయిపోయింది. థర్డ్ కాలంలో 4 letters సరిగానే ఉంది. మరి అక్కడ సరిగా సాని కూడా తెచ్చుకోవాలి. సరిగా స. ఇప్పుడు మ్యాథ్స్లో చూడండి, తీసివేతలు ఉంటాయి కదా, సబ్ట్రాక్షన్స్. చిన్న నెంబర్ ఉంది, కింద పెద్ద నెంబర్ ఉంది, తీయలేము. పక్క నుంచి అప్పు తెచ్చుకోవాలి, బారో తెచ్చుకోవాలి. అట్లాగే ఇది కూడా అనమాట. సరిగా స, ఆ సాని తెచ్చాము. సరిగా సరిగా సరి సరి గ మ పద ని సా ని ద స ని ద సా ని సా ని ద ప మ గ రి స. 3 కాలాలు ఒకసారి పాడతాను, జాగ్రత్త కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. రాకపోతే మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కూడా పాడదాం.
సరి గ సరి గ సరి. అది ఫస్ట్ కాలం, అందులో పెద్ద కన్ఫ్యూజ్ ఉండదు, జాగ్రత్తగా చూసుకోవడమే. సెకండ్ కాలం సరి గ సరి గ సరి సరి గ మ పద ని స సాని ద సాని ద సాని సాని ద ప మ గ రి స సరి గ సరి గ సరి సరి గ మ పద ని సాని ద సాని ద సాని సాని ద ప మ గ రి స. 4 స్వరాలు అయిపోయినాయి. 4 కూడా తాళంతో పాడేస్తాను చూడండి. శృతి మాత్రం చూసుకుంటూ ఉండాలి. థర్డ్ కాలంలో పాడేస్తాను. సరి గ మ పద ని స సాని ద ప మ గ రి స సరి గ మ పద ని సాని ద ప మ గ రి స. ఫస్ట్ వన్ ఓవర్. నౌ సెకండ్ వన్ థర్డ్ కాలం, అన్ని థర్డ్ కాలమే, ఫాస్ట్. సరి గ మ సరి గ మ సరి గ మ పద ని సాని ద ప సాని ద ప సాని ద ప మ గ రి స. నవ్ థర్డ్ స్వరం సరి గ మ సరి 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 గ మ సరి 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 గ మ పద ని సాని ద ప సాని 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 ద ప మ గ రి స. ఫోర్త్ వన్ సరి గ సరి గ సరి సరి గ మ పద ని సాని ద సాని ద సాని సాని ద ప మ గ రి స. 3 కాలమ్స్, 4 స్వరాలు నేర్పాం. ఈ 4 ప్రాక్టీస్ చేసుకోండి. సార్ సెకండ్ వన్ రాలేదు సార్, థర్డ్ వన్ రాలేదు సార్, ఫస్ట్ వన్ 3వ కాలం రాలేదు సార్, అది ఆ వెనకటి ఈ వీడియో చూడండి. వెనకటి వీడియోలు మళ్ళీ చూస్తూనే ఉండండి. దానివల్ల నాకు కూడా స్వార్థం ఉంది, నాకు కూడా వ్యూవర్స్ ఎక్కువైపోతారు. అందుకోసం మళ్ళీ చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మామూలే, ఇది అందరూ చెప్పేదే. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేని వాళ్ళు వద్దు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే దీని దగ్గరికి రండి. ఆకలైన వాళ్ళు మాత్రమే హోటల్కి వెళ్ళండి. ఆకలి కానప్పుడు వెళ్ళొద్దు. అక్కడికి వెళ్ళి వాడు ఒక ప్లేట్ ఇడ్లీ తిండి తెచ్చి పెట్టాడు, నాకు వద్దండి నాకు వద్దండి, నేను ఎందుకు వెళ్ళావు అంతే అనమాట. దీనికి నిజమైన శ్రద్ధ, ఏకాగ్రత, భక్తి ఉండాలని నేను అందుకే నిన్న పాటలో పాడింది, అందుకు వస్తాను అనమాట. అందుకోసం ప్రతిరోజు నేను ఏం చెప్పాను అన్నప్పుడు కొంచెం గుర్తు తెచ్చుకోండి. ఇందులో చెప్పడం అవ్వదు కానీ గుర్తు తెచ్చుకోండి. సో సాపాసా పాడేసి ఈ క్లాస్ సంపూర్తి చేద్దాం మళ్ళా. సో ఈ రోజున మనకి ఎన్నైనాయి, 6వ పాఠం అనుకుంటా ఇవాళ. 6వ పాఠం, రేపు 7వ పాఠం కూడా చెప్పేద్దాం. సో సాపాసా సా పా సా ప సా. ఒక్కొక్క స్వరమే చదువుతున్నాం కానీ ఆ ఒక్కొక్క స్వరం కానీ మనకు ప్రాక్టీస్ ఉండాలి, దాని మీద కమెంటింగ్ రావాలి. మరి 15 స్వరాలు అయ్యేప్పుడు 15 రావాలి కదా. అందుకోసం కనీసం 10 రావాలి కదా, కనీసం 5 మనకి ఎన్ని వచ్చు సార్, నాకు 5 వచ్చు, నాకు ఒక్కటే వచ్చు అనే క్లారిటీ అయితే ఉండాలి. నాకు ఏం రాలేదు సార్ అంటే ఎలా, ఏదో ఒకటైతే నేను నేర్పిన వాటిలో ఒకటైనా కొంచెమైనా రావాలి. అసలు రావద్దని చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ధన్యవాదాలు, థ్యాంక్ యూ. మరలా భగవంతుడి దయ ఉంటే మళ్ళీ ఇంకో క్లాసులో కలుద్దాం. ధన్యవాదాలు.